కేంద్ర ప్రభుత్వంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శలు చేశారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం ఎంఆర్ఓ ఆఫీసులో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం రైతులకు ఇస్తున్న డబ్బులతో పోలిస్తే తెలంగాణకి ఇస్తున్న రైతు భరోసాతో ఒక్క జిల్లాకి ఇస్తున్న డబ్బులతో సమానమని అన్నారు. కుటుంబ సభ్యుల విమర్శలకు సమాధానం చెప్పుకోలేని వారు కూడా మార్కెట్లోకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. శాతాన్ని కూడా ఎగ్జాంప్ట్ చేయనటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. మద్దతు ధర ప్రకటిస్తారు, ఆ పంటలను మళ్ళీ కొనుగోలు చేయరు. ఆ భారం అంతా రాష్ట్ర ప్రభుత్వాల మీద పడుతుంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పంటలను ఎంఎస్పీ ధరలకు కొనేటటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అవి పెసలు కావచ్చు, మినుములు కావచ్చు, సోయా కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, జొన్నలు కావచ్చు, కందులు కావచ్చు, అన్ని పంటలకి మీరు ఏదైతే ప్రకటించారో మినిమం సపోర్ట్ ప్రైస్, దానికి మేము రైతులు కొని ఏటా 1000 నుంచి 2000 కోట్లు భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డా కూడా మా రైతుల కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ సంక్షేమం కోసం కొనుగోలు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రుణమాఫీని గురించి చెప్పారు. అసలు రుణాలు ఎన్ని రకాలు ఉంటాయో మీకు తెలియదు. ఏం మాఫీ చేస్తామని చెప్పారో కాంగ్రెస్ పార్టీ మీకు తెలియదు. ప్రతి ఒళ్ళు కూడా బయటికి రావటం రుణమాఫీ కాలేదండి. మేము 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఎన్నికల ముందు చెప్పాము. గత ప్రభుత్వంలో రైతు బంధు ఇవ్వకపోతే పోయిన మేలో ఒకేసారి 6,600 కోట్లు రైతు బంధు వేశాం. అదేవిధంగా రెండోసారి మళ్ళీ మొన్న 9,000 కోట్లు రైతు బంధు వేశాం. ఈనాడు కూడా మొన్న తుఫానికి నష్టపోయినటువంటి 1,22,000 ఎకరాలకి ఈరోజు 10,000 రూపాయల చొప్పున ఎకరానికి రైతులకు నష్టపరిహారం ఇచ్చాం. తేమ శాతంలో 1% కూడా ఎగ్జాంప్ట్ చేయనటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. మద్దతు ధర ప్రకటిస్తారు, ఆ పంటలను మళ్ళీ కొనుగోలు చేయరు. ఆ భారం అంతా రాష్ట్ర